హలో ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మామిడి తోటలోకి వెళ్ళాననమాట నా ఫ్రెండ్స్‌తో కలిసి. ఎందుకంటే నేను మామిడి కాయలు కొనడానికి వెళ్ళాననమాట. ఆహ్, ఆవకాయ సీజన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, సమ్మర్ కదా! నేను ఆవకాయ పెడదామని మామిడి తోటలోకి వెళ్ళాను. అక్కడ అడిగితే మామిడికాయ వచ్చి రూ. 25 అన్నారు. అయితే నేను రూ. 20కి మాట్లాడాను. నేను తీసుకునే మామిడికాయలు ఏంటంటే హైదర్ సాహేబా. ఈ మామిడికాయలు ఏంటంటే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కువగా నిల్వ ఉండే కాయ అనమాట. చాలా చాలా బాగుంటుంది పచ్చడికి. ఆవకాయ పచ్చడికి నేనైతే ఆవకాయ పచ్చడి చేయడానికి ఒక 25 మామిడికాయలు తీసుకున్నాను. అవి మార్కెట్లో ముక్కలుగా కొట్టించి శుభ్రంగా క్లీన్ చేయించాను. క్లీన్ చేయించి తర్వాత నేను కూడా మళ్ళీ లోపలంతా క్లీన్ చేసి ఆరబెట్టాను ఎండలో. ఎల్లుల్లిపాయలు ఒలిసాను శుభ్రంగా. తర్వాత ఆవపిండి, కారం, పచ్చికారం, వేరుశనగ నూనె, ఇవన్నీ సమపాళల్లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మొత్తం మిశ్రమం అంతా మిక్స్ చేసేసాను. ఆయిల్ అయితే పొయ్యిలో వేడి చేస్తాను బాగా. మొత్తం ఆవపిండి, మెంతిపిండి, కారం, కళ్ళుప్పు ఇవన్నీ సమపాళ్ళలో తీసుకొని మొత్తం మిశ్రమం అంతా మిక్స్ చేస్తాను. పసుపు కూడా యాడ్ చేసి ఒక డేక్షాలో మనం శుభ్రం చేసుకున్నటువంటి మామిడి ముక్కల్ని వేసి, మిశ్రమాన్ని కూడా వేసి, ఆయిల్ వేసి బాగా కలిపాను అనమాట. చాలా ఆయిల్ పడుతుందన్నమాట. ఈ మామిడికాయలు ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి అనమాట. అందువల్ల ఎక్కువ నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. నేనైతే పచ్చడి అయితే కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా చేసుకోవాలనుకుంటున్నారనుకో, ఫస్ట్ అయితే మామిడికాయలను చూసి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని మామిడికాయలు నిల్వ ఎక్కువ ఉండవు. హైదర్ సాహెబ్ అనే మామిడికాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫైనల్గా అయితే ఆవకాయ పచ్చడి అయితే కలిపాను ఫ్రెండ్స్. 3 days ఊరబెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ పెడితే ఆయిల్ పోయాలన్నమాట. ఫైనల్గా అయితే వెల్లుల్లిపాయలు కూడా క్లీన్ చేసుకుని వేసాను. గుమగుమలాడే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. బాయ్.